హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన్నా గార్డెన్. ఇప్పుడు మనం ప్లాంట్స్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం సాయిల్ తీసుకోవాలి, తర్వాత నీమ్ కేక్ పౌడర్ తీసుకోండి, తర్వాత వర్మీ కాంపోస్ట్ తీసుకోండి. ఇవన్నీ మంచిగా యాడ్ చేసుకోండి, అంటే మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. తర్వాత ఒక పాట్ తీసుకోండి, ఆ పాట్కి హోల్స్ ఉండాలి. అండ్ తర్వాత ఇవన్నీ పెట్టుకోండి. ఇప్పుడు ఆ సాయిల్ అనేది పాట్లో హాఫ్ దాకా ప్లేస్ చేసుకోండి. ఓన్లీ హాఫ్ మాత్రమే ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ప్లాంట్ని పెట్టుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు మేము కవర్ నీట్గా ఓపెన్ చేస్తున్నారు, చూసారు కదా. రూట్స్ అనేవి ఏం తునిగిపోకుండా తీయండి, ఎందుకంటే రూట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలా సాయిల్ ఉంది కాబట్టి మనం లైట్ సాయిల్ రిమూవ్ చేస్తున్నాము, లైట్గా. తర్వాత ఇప్పుడు అది పాట్లో పెడుతున్నాము, చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు జూమ్ చేస్తే అర్థమవుతుంది. క్రౌన్ పార్ట్ అనేది పైన ఉండాలి, రూట్ పార్ట్ అనేది వరకు సాయిల్లో ఉండాలి. క్రౌన్ పార్ట్ ఎప్పుడు పైనే ఉండాలి, ఇఫ్ నాట్ ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. ఆ క్రౌన్ పార్ట్ అనేది సాయిల్లో ఉండిపోతే ప్లాంట్ చచ్చిపోతుంది. సో దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, చూసారు కదా. ఇప్పుడు మనం రీపాట్ చేసుకోవటం అయిపోయింది. మనం ఇంకో జర్బరా ప్లాంట్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలో చూసుకుందాం మళ్ళీ. ఓకే, సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేయాలి. చూసారు కదా, దానికి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి. పెంకులు అవన్నీ పెట్టేసుకోండి. పెంకులు కాకపోతే మీరు స్టోన్స్ అన్న పెట్టుకోండి. ఇప్పుడు సాయిల్ వేసుకుందాం మనం హాఫ్ వరకు. అండ్ నెక్స్ట్ చూసారు కదా, అందులో రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకోండి. సాయిల్ క్లీన్గా ఉండాలి. తర్వాత ప్లాంట్ని తీసుకుని అందులో ప్లేస్ చేసుకోవాలి. తెలుసు కదా, క్రౌన్ పార్ట్ పైన ఉండాలి, రూట్ పార్ట్ కింద ఉండాలి. మంచిగా ఉంచుకోండి, చూసారు కదా. సేమ్ అలానే పెట్టుకోండి, లేదంటే చెప్పా కదా, క్రౌన్ పార్ట్ అనేది పైన ఉంటే మంచిది, ఇఫల్స్ కింద ఉంటే ప్లాంట్ చనిపోతుంది. సో ఇప్పుడు మనం మొత్తం సాయిల్తో కవర్ చేసేసుకుందాము మిగిలింది. ఎస్, పెట్టేసుకున్నాము. క్రౌన్ పార్ట్ పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఓకే, మంచిగా లోపలికి పెట్టుకుందాం. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ వస్తుంది, సో చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్కి వాటర్ ఎలా పోయాలో చూద్దాం. ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వాటర్లో నీట్గా మిక్స్ చేసుకుని తర్వాత ప్లాంట్కి పోసేయడమే. ఎందుకంటే మనం ఈ ప్లాంట్ని రీపాట్ చేస్తున్నాం కదా, ప్లాంట్ షాక్కి గురవ్వకుండా వాటర్ పోసుకుంటున్నాం. ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాం. ఎప్సమ్ సాల్ట్ వేసుకుని వాటర్ పోస్తున్నాం.